మా చేను అక్కడ నుంచి మక్క చేను ఇంతకుముందు టెంపుల్ మామిడి తోట చూపించిన కదా అక్కడ దాని కిందలోనే ఈ మక్క చేను అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ నుంచి అక్కడ వరకు మక్క చేను, అక్కడ వరకు మా మక్క చేను ఉంటుంది. తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్తే చాలా దూరం వరకు ఉంది. దాదాపు ఒక 4-5 ఎకరాలు ఉంటుంది ఇక్కడే మక్క చేను అంతా పంటకు సిద్ధమైంది. మొత్తం బేబీ కార్న్సే ఉన్నాయి. ఇలాగే ఉంటాయి మొత్తం బేబీ కార్న్స్ అన్ని. మొత్తం ఒకేసారి బేబీ కార్న్స్ అవి తర్వాత వాటిలో గింజలు ఫామ్ అయితే ఆ తర్వాత ఎండిన తర్వాత ఒలుచుకొని పంట అంతా ధాన్యం అంతా మిల్లు అక్కడ వేసేస్తాం మిల్లుకి. ఆ తర్వాత మార్కెట్ యార్డ్లో వేసి అమ్మడం అన్నమాట. ఇంకొక 1 మంత్ కూడా పట్టదు ఈ చేను అవ్వడానికి. ఈ చెట్టు తెలుసా మీకు? ఇస్తారాకుల చెట్టు అంటారు, మోతుక చెట్టు. దీని ఆకులతో ఇస్తారాకులు తయారు చేస్తాం. మా పల్లెటూరులలో అందరూ ఎవరింట్లో వాళ్ళు పండుగలు అయితే పేపర్ ప్లేట్స్ వాడడం, ఈ ఆకులతోనే మేము ఇస్తారాకులు అనేది చేస్తాం. దీని పేరు మేము మోతుక చెట్టు అంటాం. మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. డన్నా. ఇంకా ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని మేము గొలిగడ్డ అంటాం. మరి మీ ఊర్లో ఏమంటారో తెలియదు. మా ఎద్దులకు బర్రెలకు వీటిని వేస్తాం. మేకలు తినాయి. ఎందుకంటే వీటి ఆకులు చాలా షార్ప్గా ఉంటాయి అన్నమాట. మనం ఇలా ముడితేనే వేలు కట్ అయిపోయి రక్తం కూడా వస్తుంది. అందుకే ఎద్దులు బర్రెలు మాత్రం వీటిని తింటాయి. మేకలకు మా గొర్రెలకు మాత్రం వీటిని వేయం. ఇదంతా మేము ఎద్దుల కోసం ఉపయోగించే గ్రాస్ అన్నమాట. దీన్ని గొలిగడ్డి అంటాం. మా బర్రెల కోసమే స్పెషల్గా వీటిని పెడతాం అన్నమాట. మేము ఒక పంట చేనులో ఒకవైపు మక్క, ఒకవైపు అన్ని రకాల సాగు చేసినా కూడా గడ్డి కోసం అనేది పశువుల కోసం అనేది ఖచ్చితంగా ఈ దానని అనేది అయితే పశుగ్రాసాన్ని పెంచుతూ ఉంటాం. ఇది కట్ చేసిన తర్వాత ఒకవైపు నుంచి కట్ చేసి ఇంకో వైపు నుంచి మెల్లిగా మొలకలు వచ్చి మళ్ళీ చిగురు వచ్చి పైకి వస్తుంది అనమాట. ఎండిపోదు వెంటనే. వాటర్ పెడుతుంటే కట్ చేసిన కొద్దీ మళ్ళీ పచ్చగా పెరుగుతూ ఉంటుంది. ఇది బర్రెలకు ఎద్దులకు చాలా ఎనర్జీ ఫుడ్ అనమాట. ఇది బర్రెలకు పాలిచ్చే బర్రెలకు కానీ ఆవులకు కానీ ఇస్తే చాలా పాలిస్తుంది. చెప్పండి.